ప్రపంచవ్యాప్తంగా బుండిబ్యూగో ఎబోలా ప్రకంపనలు రేపుతోంది. వారాల వ్యవధిలోనే 3 దేశాలకు విస్తరించి ప్రపంచ దేశాల్లో గుబులు రేపుతోంది. ఈ వైరస్ పై ఇప్పటికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఎబోలా వైరస్ వ్యాప్తిపై భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కాంగో, యుగాండా, దక్షిణ సుడాన్లలో వైరస్ వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇటు ఆయా దేశాలకైతే ప్రయాణించొద్దని హెల్త్ అడ్వైజరీ జారీ చేసింది. ఇప్పటి వరకు 900 మందికి పైగా ఈ వ్యాధి వ్యాపించగా 204 మందికి పైగా మరణించారు. ఈశాన్య కాంగోలోని కూడా యుద్ధ ప్రభావిత ప్రాంతమైన యుగాండా సరిహద్దుల్లో తొలి ఎబోలా కేసు నమోదైంది. అక్కడ ఒక హెల్త్ వర్కర్ వాంతులు, జ్వరంతో చికిత్స తీసుకుని కొన్ని రోజుల్లోనే మరణించారు. ఆ తర్వాత ఆ మృతదేహాన్ని అంత్యక్రియల కోసం ఇంటికి తరలించారు. అయితే ఆ మృతదేహాన్ని తాకిన చాలా మందికి కూడా కొన్నాళ్లకే ఎబోలా లక్షణాలు బయటపడ్డాయి. వైరస్ సోకిన వారికి కొన్ని వారాల పాటు వ్యాధి లక్షణాలు బయటకు పడకపోవడంతో ఎక్కువ మందికి సోకుతోంది. 2018లో ఎబోలా వ్యాపించిన సమయంలో దానిని కట్టడి చేయడానికి ఏకంగా 2 ఏళ్ల సమయం పట్టింది. ఇప్పుడు ఎంత సమయం పడుతుందో, ఆ మహమ్మారి ఇంకెన్ని ప్రాణాలను బలి తీసుకుంటుందో చూడాలి.